హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో సిరి సంపదలు కలిగించే మార్గశిర మాస లక్ష్మీ వారాలలో ఏ విధంగా పూజ చేసుకోవాలి, అలాగే ఈ 5 లక్ష్మీ వారాలలో ఏ నైవేద్యాలు సమర్పించాలి, పాటించవలసిన నియమాలను ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ మార్గశిర లక్ష్మీ వారాల్లో పూజ చేసుకోవటానికి కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుందండి. అవి ఏంటంటే, తలకి నూనెను పూయడం కానీ, తలలో దువ్వెన పెట్టడం కానీ చేయకూడదు. అలాగే షాంపూ పెట్టకుండా తలస్నానం అనేది చేసుకోవాలి. ఈ రోజున ఉపవాసం పాటిస్తూ పూజ అనేది చేసుకోవాలి. ఈ 5 వారాలు అమ్మవారికి పూజా విధానం ఒకే విధంగా ఉన్నా నైవేద్యాలు మాత్రం వేరుగా సమర్పించాలి. ఈ 5 వారాలు అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు నియమ నిష్ఠలతో పూజ అనేది చేసుకుంటే మన ఇంట్లో దారిద్ర్యం తొలగిపోయి సిరి సంపదలు అనేవి కలుగుతాయి. ఏదైనా వారం ఆటంకం వచ్చి పూజ అనేది చేసుకోలేకపోతే ఆ వారం ఆపేసి మిగిలిన వారం పూజను చేసుకొని ఆ వారానికి సంబంధించిన నైవేద్యం సమర్పించుకోవాలి. ఒకరోజు ముందుగానే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అంటే బుధవారం నాడు ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఉదయాన్నే తలస్నానం చేసి గడపకి పసుపును రాసి కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. ఇంటి ముందు ముగ్గును వేసి అమ్మవారిని ఇంటిలోనికి ఆహ్వానించుకోవాలి. పూజ అనేది ఎప్పుడైనా సూర్యోదయంలోనే చేసుకోవాలి. అలా కుదరకపోతే సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఈ పూజ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు పూజ చేసుకోవడానికి ఒక పీటని తీసుకొని దానిపై పసుపును రాసి వరిపిండిని తీసుకొని అష్టదళ పద్మ ముగ్గును వేసుకోవాలి. ఇలా వరిపిండితో ముగ్గును వేసుకున్న తర్వాత 4 వైపులా కూడా 4 బంధనాలను వేసుకోవాలి. ఇలా పీఠాన్ని అందంగా అలంకరించుకున్న తర్వాత ఒక బ్లౌజ్ పీస్ని కానీ, ఒక శుభ్రమైన క్లాత్ని కానీ తీసుకొని పీటపై అమర్చుకోవాలి. మనం వేసుకున్న క్లాత్పై పిడికెడు బియ్యాన్ని తీసుకొని వేసుకోవాలి. వేసుకున్న బియ్యంపై చిటికెడు పసుపు, కుంకుమను వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే పసుపు, కుంకుమలతో అలంకరించుకున్న అమ్మవారి పటాన్ని ఆ బియ్యంపై పెట్టుకోవాలి. అమ్మవారి పటానికి పూలతో చక్కగా అలంకరించుకోవాలి. అమ్మవారు అలంకరణ ప్రియులండి. మీ శక్తి కొలది అలంకరించుకోండి. లక్ష్మీదేవి అమ్మవారికి పసుపు, కుంకుమ అన్న ఎంతో ప్రీతికరం అండి. అందుకే నేను పసుపు, కుంకుమలను నిండుగా ఇక్కడ పెట్టుకున్నాను. అమ్మవారికి పసుపు, కుంకుమలను పెట్టుకున్న తర్వాత దీపపు కుందులను తీసుకొని దీపపు కుందులకు పసుపు, కుంకుమ, గంధాలతో అలంకరించుకోవాలి. దీపాలను సిద్ధం చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న రాగి పళ్ళెం కానీ, ఇత్తడి పళ్ళెని కానీ తీసుకోవాలి. తీసుకున్న పళ్ళెంలో పిడికెడు బియ్యాన్ని వేసుకోవాలి. ఆ బియ్యంపై కొంచెం పసుపు, కుంకుమను వేసుకోవాలి. ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మవారిని కూర్చోపెట్టుకోవాలి. మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటే సరే అండి, లేకపోతే అమ్మవారి పటంతోనైనా పూజ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు అమ్మవారిని నాణ్యాలతో చక్కగా అలంకరించుకోవాలి. నాణ్యాలతో అలంకరించుకున్న తర్వాత అమ్మవారికి ఇష్టమైన పువ్వులతో చక్కగా అలంకరించుకోవాలి. మన ఇంట్లో ఏ పూజ జరిగినా, ఏ వ్రతం జరిగినా ముందుగా వినాయకుడి పూజ అనేది చేసుకోవాలండి. మనం ముందుగా సిద్ధం చేసుకున్న కుందులకు దీపారాధన అనేది చేసుకోవాలి. కుందులకు కొంచెం కుంకుమ, పసుపు, అక్షింతలు, పువ్వులను సమర్పించి దీపాలను పూజించుకోవాలి. మీ దగ్గర వినాయకుడి విగ్రహం ఉంటే సరే అండి, లేకపోతే పసుపు గణపతిని చేసుకోవాలి. మనం చేసుకున్న గణపతికి కుంకుమతో బొట్టు పెట్టుకొని పూజ అనేది ప్రారంభించాలి. ముందుగా ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి. తర్వాత వినాయకుడి పూజ అనేది ప్రారంభించాలి. ముందుగా వినాయకుడి పూజ చేసుకునేటప్పుడు వినాయకుడికి సంబంధించిన శ్లోకాలను, మంత్రాలను లేదా పాటలను చెప్పుకుంటూ పూజ అనేది చేసుకోవాలి.
ఒకవేళ ఇవేమీ రానట్లయితే ఓం గం గణపతియే నమః అంటూ పూజ అనేది చేసుకోవాలి. గణపతికి పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు ఇలా సమర్పించుకుంటూ పూజ అనేది చేసుకోవాలి. నేను ఇక్కడ వినాయకుడికి పండ్లను నైవేద్యంగా సమర్పించానండి. మీకు వీలైతే మీకు నచ్చినది నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. గణపతికి నైవేద్యం సమర్పించిన తర్వాత దీపం, ధూపం చూపించాలి. ఇలా వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత లక్ష్మీ అమ్మవారికి పూజను మొదలుపెట్టుకోవాలి. లక్ష్మీ అమ్మవారికి కూడా గణపతికి ఏ విధంగా అయితే పూజించుకున్నామో అదే విధంగా అమ్మవారిని కూడా పూజించుకోవాలి. అమ్మవారికి సంబంధించిన 108 అష్టోత్తరాలను చదువుకుంటూ ఈ పూజ అనేది చేసుకోవాలి. అమ్మవారికి ఇష్టమైన చిట్టి గాజులు, పసుపు కొమ్మలు, నాణ్యాలు మరియు గోమతి చక్రాలు, గురువింద గింజలు ఇలా మంగళకరమైన వస్తువులతో అమ్మవారిని పూజించుకోవాలి. ఇవేమి మీకు అందుబాటులో లేకపోతే కుంకుమతో అయినా అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. మనం ఏం సమర్పిస్తున్నామని కాదండి, మనం భక్తితో శ్రద్ధతో ఏం సమర్పిస్తున్నాం అనేదే అమ్మవారు చూస్తారు. ఒకవేళ మీకు ఈరోజు వీలైతే కామాక్షి అమ్మవారి దీపం కూడా పెట్టుకుంటే చాలా మంచిది. అమ్మవారికి పసుపు, కుంకుమ, పుష్పాలతో, అక్షింతలతో సమర్పించి పూజ అనేది చేసుకోవాలి. ఈ రోజున మొదటి లక్ష్మీవారం కనుక పులగం అనేది నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున నేను పులగాన్ని నైవేద్యంగా సమర్పిస్తున్నానండి. ఇలా నైవేద్యం సమర్పించిన తర్వాత ఆరతి అనేది ఇచ్చుకోవాలి. అమ్మవారికి తాంబూలం అనేది సమర్పించాలి. తాంబూలంలో చీరని కానీ లేదా బ్లౌజ్ పీస్ని తాంబూలంగా సమర్పించుకోవచ్చు. తాంబూలంలో ఆకు, వక్క, పండ్లను, బ్లౌజ్ పీస్ని అమ్మవారికి తాంబూలంగా సమర్పించుకోవాలి. ఇలా తాంబూలాన్ని సమర్పించి అమ్మవారికి నమస్కారం అని చేసుకోవాలి. ఇలా చివరన టెంకాయని నైవేద్యంగా సమర్పించుకొని పూజ అనేది పూర్తి చేసుకోవాలి. మన ఇంట్లో ఏ వ్రతం జరిగినా ఆ వ్రత కథ అనేది వినాలండి. అప్పుడే మనకి పూర్తి పూజా ఫలితం అనేది కలుగుతుంది. ఇప్పుడు చేతిలోకి అక్షింతలు, పుష్పాలను తీసుకొని వ్రత కథ అనేది విందాం. పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. అతనికి సుశీల అనే ఒక కూతురు ఉంటుంది. ఆమెకు చిన్నతనంలో తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లను ఎత్తుకోమని చెప్పి కొంచెం బెల్లం ముక్కను ఇస్తుంది. సుశీల సవతి తల్లి పిల్లను ఎత్తుకుంటూ ఆడించుకుంటూ ఉండేది. సవతి తల్లి మార్గశిర లక్ష్మీ పూజ చేయటం చూసి సుశీల తను కూడా మట్టితో లక్ష్మీదేవిని చేసి జిల్లెడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేస్తుంది. తల్లి ఇచ్చిన బెల్లం ముక్కను నైవేద్యంగా పెడుతుంది. కొన్నాళ్లకు సుశీలకు వివాహం అవుతుంది. అత్తవారింటికి వెళ్తూ తనతో పాటు తాను మట్టితో చేసిన లక్ష్మీదేవి అమ్మవారిని తీసుకెళ్తుంది. పుట్టింటి వైభోగం తనతో పాటు వెళ్ళిపోతుంది. పుట్టింట్లో అష్టదరిద్రంగా మారిపోతుంది. ఆ విషయం తెలుసుకున్న సుశీల తన తమ్ముడిని రప్పించి ఒక చేతి కర్రను దులిపించి దాని నిండా వరహాలు నింపి పంపుతుంది. అతను ఇంటికి వెళ్ళే దారిలో ఆ కర్రను మర్చిపోతాడు. అంతలో దారిలో పోయేవారు ఎవరో ఆ కర్రను తీసుకొని వెళ్ళిపోతారు. కొన్నాళ్లకు అక్క తమ్ముడిని మళ్ళీ పిలిపించి ఇంటి పరిస్థితిని అడుగుతుంది. అతను ఎప్పటిలాగే ఉంది అక్క అని చెప్తాడు. అప్పుడు అక్క చెప్పుల జోడు నిండా వరహాలు నింపి వాటిపై గుడ్డను కప్పి తన తండ్రికి ఇమ్మని చెప్పి పంపిస్తుంది. దారిలో దాహం వేస్తుందని చెప్పి తమ్ముడు చెప్పుల జతను పక్కన పెట్టి చెరువులోకి దిగుతాడు. అంతలోనే దారిలో పోయేవారు చెప్పుల జతను దొంగలిస్తారు. తమ్ముడు ఎవరికి చెప్పుకోలేక ఇంటికి వెళ్ళిపోతాడు. సుశీల మళ్ళీ తమ్ముడిని పిలిపించి ఇంటి దగ్గర దరిద్రం కొంచెం కూడా తగ్గలేదని తెలుసుకొని ఈసారి ఒక గుమ్మడికాయను తీసుకొని దానిని దులిపించి దాని నిండా వరహాలను నింపి తమ్ముడికి ఇచ్చి తల్లికి ఇవ్వమని చెప్తుంది. తమ్ముడు గుమ్మడికాయను కూడా తల్లికి చేర్చలేకపోతాడు. ఆ గుమ్మడికాయని అటుగా వచ్చిన బ్రాహ్మణుడు తీసుకొని వెళ్తాడు. కొన్నాళ్లకు అక్క తన పుట్టింటి విషయాలు తెలుసుకొని వాటిని ఎలా ఉద్ధరించాలి అని ఆలోచించి భర్త అనుమతి తీసుకొని పుట్టింటికి వెళ్తుంది. సవతి తల్లితో, అమ్మ ఈరోజు లక్ష్మీవారం కదా, లక్ష్మీదేవి వ్రతం నోచుకుందాం, నువ్వు ఉపవాసం ఉండు అని చెప్తుంది. తల్లి సరే అని చెప్పి చంటి పిల్లలకు చద్దన్నం పెడుతూ తను కూడా ఒక ముద్ద తింటుంది.
కూతురు వచ్చి నోముకి పిలిచేసరికి తను పొరపాటున తిన్న సంగతి చెప్తుంది. అందుకు కూతురు చింతించి సరేలే వచ్చే వారం చేసుకుందాం, ఆ రోజు అయినా జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది. రెండవ లక్ష్మీవారం రోజు పిల్లలకి తలస్నానం చేపిస్తూ గిన్నెలో చివరగా మిగిలిన నూనెను తలకు రాసుకుంటుంది. కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి తన తప్పును గుర్తుకు వచ్చి ఆ విషయాన్ని చెప్తుంది. సరే మూడో వారం నోచుకుందాం అని చెప్పి అప్పుడైనా నిష్టంగా ఉండు అని చెప్తుంది. మూడో వారం తల్లి పిల్లలకు తల దువ్వుతూ తను కూడా దువ్వుకుంటుంది. కూతురికి అది చూసి బాధ వేస్తుంది. ఇలా అయితే మీ దరిద్రం తీరదు, మీ బ్రతుకులు మారవు అని గట్టిగా చెప్తుంది. నాలుగవ లక్ష్మీవారం నాడు ఉదయం తల్లిని ఒక గోతిలో కూర్చోబెట్టి పైన బల్లను పరిచి తాను ఇంటి పనులు చేసాగింది. ఈలోగా పిల్లలు వచ్చి గోతి మీద చెక్కలపై కూర్చొని అరటి పండ్లను తిని ఆ తొక్కలను చెక్కల సందులో నుంచి గోతిలోకి వేస్తారు. అప్పటికే ఆకలితో ఉన్న తల్లి ఆ తొక్కలను తింటుంది. కూతురు వచ్చి నోముకి పిలవగా తాను తిన్న సంగతి చెప్తుంది. కూతురికి చాలా బాధపడుతుంది. ధైర్యం వహించి అమ్మ చివరి లక్ష్మీవారం అయినా నిష్టంగా ఉండు అని చెప్తుంది. చివరి లక్ష్మీవారం రోజు కొంగుని తన కొంగుకి ముడి వేసుకొని ఏ అపచారం కలగకుండా చూసుకొని స్నానం చేయించి వ్రతం చేయిస్తుంది. కూతురు పూర్ణ కుడుములు నివేదించగానే అమ్మవారు వాటిని స్వీకరిస్తుంది. కానీ తల్లి పెట్టినప్పుడు స్వీకరించలేదు. అప్పుడు సుశీల అమ్మవారిని ప్రశ్నిస్తుంది. అప్పుడు అమ్మవారు చిన్నతనంలో నీ తల్లి నిన్ను చీపురుతో కొడుతుంది అని సెలవిస్తుంది. తప్పును తెలుసుకున్న తల్లి కూతుళ్ళు అమ్మవారిని క్షమించమని కోరుకుంటారు. అప్పుడు అమ్మవారు క్షమించి తల్లి పెట్టిన నైవేద్యాన్ని స్వీకరిస్తుంది. అప్పటి నుండి వారి తల్లి ఇంట్లో దారిద్రత తొలగి సిరి సంపదలు నెలకొంటాయి. ఈ విధంగా కథ అనేది ముగుస్తుంది. ఇప్పుడు మీ చేతిలో ఉన్న అక్షింతలను అమ్మవారిపై వేసి కొన్ని మీ తలపైన మీ ఇంటి వారిపైన వేసుకోవాలి. ఇప్పుడు అమ్మవారిని పూజలో ఏ విధమైన తప్పు జరిగి ఉంటే క్షమించమని వేడుకుంటూ నమస్కరించుకోవాలి. ఇంతటితో పూజ అనేది ముగుస్తుంది. మార్గశిర లక్ష్మీవార పూజ సంపూర్ణంగా వివరించానండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.